యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పునీత అల్ఫోన్సమ్మ గారి పండుగను జరుపుకుంటున్నాము. పునీత అల్ఫోన్సమ్మ గారు యేసు ప్రభు జీవితం నుండి స్ఫూర్తిని పొంది యేసు ప్రభువు ఇతరుల కోసం తన ప్రాణాన్ని ధారపోసినట్లు తన జీవితాన్ని ఇతరుల కోసం అర్పించుకున్నటువంటి ఒక గొప్ప పునీతురాలు. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది. గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును, కానీ అది నశించినట్లయితే విస్తారముగా ఫలించును. యేసు ప్రభు చెప్పిన ఈ యొక్క వాక్యం నుంచి పునీత అల్ఫోన్సమ్మ గారు స్ఫూర్తిని పొందారు. ఈ వాక్యాన్ని తన జీవితంలో నెరవేరుస్తూ జీవించారు. యేసు ప్రభు జీవితం కూడా మనకు నేర్పించే ఒక ముఖ్యమైన గుణం ఇది. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వాక్యంలో యేసు ప్రభు చెప్పారు, మనుష్యపుత్రుడు సేవింపబడుటకు రాలేదు కానీ సేవించుట కోసం వచ్చాడు. అంతేకాదు ఇతరుల కోసం తన ప్రాణాన్ని క్రయధనముగా అర్పించటం కోసం మనుష్యపుత్రుడు వచ్చి ఉన్నాడు. ఇతరుల కోసం తన ప్రాణాన్ని అర్పించడం యేసుప్రభు చేసిన పని. యేసుప్రభు తన శిష్యులకు నేర్పించినటువంటి ఒక ముఖ్యమైన అంశం. బహుశా ఈ ప్రపంచంలో ఎవరు నేర్పించినటువంటి చాలా ఉన్నతమైన ఒక గుణం ఇది. ఇతరుల కోసం మన ప్రాణాన్ని అర్పించడం, సమయాన్ని కేటాయించడం, జీవితాన్ని వ్యయం చేసుకోవడం. లూకాసు వార్త 18వ అధ్యాయం 22వ వాక్యములో యేసు ప్రభువు ధనవంతుడైన యువకునితో చెప్పారు, నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇవ్వు, అప్పుడు నీకు పరలోక రాజ్యములో గొప్ప సంపద కలుగుతుంది. ఈ లోకం సంపాదించమని నేర్పిస్తుంది, కానీ యేసుప్రభు మాత్రం సంపదలను అమ్మివేయమని నేర్పిస్తున్నారు. ఇతరుల కోసం, ఇతరులకు సహాయం చేయడం కోసం ఆస్తిని అమ్మివేయమని యేసు ప్రభువు నేర్పిస్తున్నారు. ఇది ఒక ఆస్తి విషయంలో మాత్రం కాదు, అన్ని విషయాల్లో ఇతరులను దృష్టిలో పెట్టుకొని జీవించడం, ఇతరుల కోసం జీవించడం యేసు ప్రభు నేర్పించే ఒక గొప్ప గుణం. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు నేర్పించిన ఈ యొక్క అంశాన్ని తన నిజ జీవితంలో అలవరచినటువంటి గొప్ప పునీతురాలు అల్ఫోన్సమ్మ గారు. ఈరోజు ఆమె పండుగను జరుపుకునే సందర్భంగా మనం కూడా యేసు ప్రభు సూచించిన ఈ అంశాన్ని మన జీవితంలో నెరవేర్చాలి. పునీత అల్ఫోన్సమ్మ గారిని మనము ఆదర్శంగా తీసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులు బిడ్డల కోసం తమ జీవితాన్ని అర్పించుకునేటప్పుడు వారు కూడా ఈ విధముగా గోధుమ గింజ వలె తమను తాము పరిత్యజించుకుంటున్నారు. ఇతరుల కోసం జీవితాన్ని కేటాయిస్తున్నారు. భర్త భార్య కోసం, భార్య భర్త కోసం జీవితాన్ని అర్పించేటప్పుడు, సమయాన్ని కేటాయించేటప్పుడు, త్యాగాలు చేసేటప్పుడు గోధుమ గింజ వలె వారు కూడా నశించిపోతున్నారు. ఇతరులకు దానివల్ల మేలు కలుగుతుంది. కాపరి సంఘం కోసం తన సమయాన్ని, జీవితాన్ని కేటాయించేటప్పుడు ఈ గోధుమ గింజ స్థానంలో కాపరి కూడా ఉంటాడు. ఈ అన్ని విషయాలు మన దృష్టిలో పెట్టుకొని మనం ఒక్కొక్కరం గోధుమ గింజ వలె ఇతరుల కోసం జీవితాన్ని అర్పించడానికి పిలువబడిన వాళ్ళం అనే గొప్ప విషయాన్ని గుర్తించి జీవించే ఆశీర్వాదం కోసం ప్రార్థిద్దాం. దేవుడు మనలందరినీ ధారాళంగా దీవించిన గాక. పునీత అల్ఫోన్సమ్మ గారు మన కోసం తప్పకుండా ప్రార్థిస్తూ ఉంటారు. అందరికీ అల్ఫోన్సమ్మ గారి పండుగ శుభాకాంక్షలు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుడు మనలందరినీ ధారాళంగా దీవించును గాక.